హాయ్ అందరికీ. ఇలాగా సగ్గుబియ్యం టమాటా వడియాలు అయితే చాలా బాగుంటాయండి. ఇవి సంవత్సరం అంతా నిల్వ ఉండాలి, చాలా టేస్టీగా ఉండాలంటే మరి ఇలా అయితే ప్రిపేర్ చేసేయండి. ముందుగా అయితే ఒక గ్లాసు సగ్గుబియ్యం తీసుకుని ఇలాగా మిక్సీ పట్టిస్తే చక్కగా పొడిలాగా అయిపోతుంది. ఇదంతా కూడా ఒక 2 గ్లాసులు వాటర్ వేసుకుని అయితే నానబెట్టుకోవాలి. ఒక గ్లాసు సగ్గుబియ్యానికి 10 గ్లాసులు వాటర్ కాబట్టి ఇందులో 2 గ్లాసులు వేసి నానబెట్టుకున్న తర్వాత ఇగోండి ఒక 5 టమోటాలు తీసుకొని పండినవి ఇలా ముక్కలు కోసుకొని మిక్సీ పట్టుకుని ఇలా పిప్పంతా తీసేసుకుని గుజ్జునైతే తీసుకుని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ ఇందులోనే ఒక 10 పచ్చిమిర్చి అలాగే కొంచెం అల్లం వేసుకుని మిక్సీ పట్టుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఒక బాండే పెట్టుకుని అందులో 8 గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలి. ఈ వాటర్ అంతా మరిగిన తర్వాత మిక్సీ పట్టుకున్న అల్లం అలాగే పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్న తర్వాత రుచికి సరిపడగా సాల్ట్ వేసుకుని మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం పిండి అంతా కూడా ఇందులో వేసుకుని ఇదిగోండి ఇలా ఉడికించుకుంటే దగ్గరికి వచ్చేస్తుంది. తొందరగా ఉడికిపోతుంది. ఇలాగైతే సగ్గుబియ్యం మిక్సీ పట్టుకుంటే తొందరగా ఉడికిపోతుంది కదా. ఇప్పుడైతే టమాటా గుజ్జు తీసుకుని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ టమాటా గుజ్జు అంతా కూడా ఇందులో వేసుకుంటే ఈ వడియాలకి మంచి టేస్ట్ అనేది వస్తుందండి. చాలా బాగుంటాయి. ఇలా సగ్గుబియ్యం టమాటా వడియాలు చాలా బాగుంటాయండి. నేను చెప్పిన విధంగా పట్టండి, చాలా చాలా బాగుంటాయి. మరి సంవత్సరం అంతా కూడా నిల్వ ఉంటాయి. ఇందులో కలర్ చేంజ్ అవ్వకుండా ఉండడం కోసం అయితే జీలకర్ర అయితే వేయలేదు. జీలకర్ర వేస్తే కలర్ చేంజ్ అయిపోతాయి, అందుకనే జీలకర్ర వేయలేదు. ఇదిగోండి ఇలాగా ఒక ప్లాస్టిక్ కవర్లు తీసుకుని గాజులు పెట్టి వేస్తే గుండ్రంగా వడియాలు అనేవి వస్తాయి మనకి. ఇదిగో వెంటనే తీసేయచ్చు. ఇలా వెంటనే తీసేసినా కూడా చక్కగా అలాగే ఉండిపోతాయి వడియాలు. ఇవన్నీ 2 రోజులకి చక్కగా ఎండిపోతాయండి. తీస్తుంటే కూడా చక్కగా మనకైతే ఈజీగా వచ్చేస్తూ ఉంటాయి. కవర్ మీద వేసుకుంటే చాలా ఈజీగా తీసేయచ్చు. ఇదిగోండి 2 రోజులు ఎండిన తర్వాత వడియాలు అనేవి మనకి రెడీ అయిపోయినాయి. మరి వీటిని తీసుకోవడం చాలా ఈజీ అండి. ఇదిగోండి ఇలా లాగుతుంటేనే వచ్చేస్తాయి చూడండి. కవర్ మీద పట్టుకుంటే వడియాలు తీయడం చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇదిగోండి మనకైతే వడియాలు రెడీ అయిపోయినాయి కదా. వడియాలు అనేవి ఇలా పట్టారంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇందులో పచ్చిమిర్చి అల్లం వేసాం కదా, మంచి రుచిగా ఉంటాయి. చాలా చాలా బాగుంటాయి. టమాటా వేసి ఇలా వడియాలు పట్టారంటే అసలు వదిలి పెట్టకుండా తింటారండి. చాలా బాగుంటాయి. ఇవి రసంలోకి కానీ పప్పులోకి కానీ సాంబార్లోకి కానీ చాలా చాలా బాగుంటాయండి. ఇవిగోండి 3 రోజులకు మనకు వడియాలు అనేది చక్కగా రెడీ అయిపోయినాయి. కలర్ కూడా బాగా కనబడుతున్నాయి కదా, టమాటా వేసాం కాబట్టి టమాటా రుచి కూడా చాలా బాగుంటుందండి. మరి ఇలా సగ్గుబియ్యం టమాటా వడియాలు మరి మీరు కూడా పట్టుకుని ఎలా వచ్చినాయో నాకు కామెంట్ చేయండి. ఇదిగోండి వడియాలు అయితే నాకైతే చాలా బాగా వచ్చినాయి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.